నమస్కారం, హ్యాష్ మేకర్స్ వెల్కమ్. ఈరోజు వీడియో అయితే హోమ్ మేడ్ కాజల్ అండి. ఈ కాజల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇది ఐలైనర్గా కూడా మనం వాడచ్చండి. ఇది ఐలైనర్గా వాడచ్చు, అలాగే మనం కాటుగా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ బయట కెమికల్స్ వేసినవి వేలకు వేలేసి మనం కొంటూ ఉంటాము. అలా కొనకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత డార్క్గా వచ్చిందో, చాలా డార్క్గా వచ్చిందండి. నేనైతే గీ తోటి ఆల్మండ్స్ తోటి తయారు చేస్తాను, అంటే నెయ్యి బాదం పప్పు, ఈ రెండు కలిపి తయారు చేశానండి. చాలా బాగుంది. నాకు ఎప్పటి నుంచో ఇలాగ హోమ్ మేడ్స్ తయారు చేయాలని చెప్పేసి ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మా పిల్లలకి మా మా అమ్మ వాళ్ళు అలాగే ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టేవారు అనమాట. అందుకని చెప్పేసి నాకు ఈ థాట్ అనేది వచ్చింది. ఇప్పుడు చూసినట్టు వాటర్ ప్రూఫ్ కూడా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 2 స్పూన్లు నెయ్యి తీసుకోండి. అంటే నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను, ఆవు నెయ్యి మంచిదని చెప్పేసి. అలాగే దాంట్లోని 2 బాదం పప్పులండి. ఆ ప్రమిదిలోనే మీరు 2 బాదం పప్పులు ప్రమిదిలో పెట్టేయండి. నేనైతే 2 దీపాలు 2 పువ్వొత్తులు వేసుకున్నాను. ఎందుకంటే మామూలు పువ్వొత్తులు అనుకోండి పైకి వెలుగుతాయి కదా, అప్పుడు మన ప్లేట్ పెట్టినప్పుడు పైకి బాగా దాని పొగ అనేది వస్తుంది. అందువల్ల ఇలాగా మన దీపం పెట్టుకున్న తర్వాత 2 వైపులా 2 కప్పులు పెట్టానండి. దానికి సరిపడా ప్లేట్ అనేది నేను రెడీ చేసుకున్నాను. సరిపోతుందో లేదో చూసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇగోండి ఇలా దీపాలు వెలిగించేసి దాని మీద ప్లేట్ పెట్టేసాను అనమాట. ఈ దీపం వెలిగినంతసేపు మనం పక్కన ఉంచేయాలండి. దీపం ఘనం అయిపోయిన తర్వాత అప్పుడు ఇలా చూసుకొని ఇలా తీయాలి. చూస్తున్నారు కదా, బాదం పప్పు అయితే ఇలా మాడిపోయింది. దాన్ని ఇలా నేను నలిపి చూస్తే దాంట్లోంచి ఆయిల్ వస్తుందండి. చాలా బాగుంది కదా. ఈ ఆయిల్ కూడా కంటికి మంచిదని చెప్పేసి నేనైతే ఇలా ఒక కవర్లో వేసి దాన్ని దంచాను అనమాట. మెత్తగా, చాలా మెత్తగా దంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కంట్లో కదండి పెడతాం, మళ్ళీ నలకలు ఏమైనా ఉంటే కంట్లో గుచ్చుకుంటాయి. అందుకని చెప్పేసి ఇలా తయారు చేశాను. దాంట్లో ఉన్న ఆయిల్ చూపిస్తున్నాను చూసారా, ఇలాగ ఆయిల్ అనేది వచ్చింది. ఇది కూడా నేను కాటుకలోని కలిపానండి. మనకు చూస్తే చాలా తక్కువగా అయ్యింది అని అనిపిస్తుంది, కానీ చాలా చిన్నది పెట్టుకుంటే చాలండి. ఎక్కువగా మనం తీసినట్లయితే మళ్ళీ కళ్ళు అంతా జిడ్డైపోతాయి. నేనైతే ఆవు నెయ్యితోటి తయారు చేశానండి. ఇది మొత్తం ఈ పొడి అనేది ఎంత వచ్చింది చూస్తున్నారు కదా. దాంట్లో నేను ఏదైనా చిన్న బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో అలా వేసేసి బాగా కలిపేసుకోండి. నేను చెప్పినట్టుగా ఇలా కలుపుకోండి. నాదైతే చాలా బాగుంది. మీకు ఇంకా నేను పెట్టుకొని కూడా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. నా కళ్ళకి పెట్టుకుంటే నేను ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంత డార్క్గా వచ్చింది. చాలా బాగుంది కదా. చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకున్నామే. బయట వేలకు కొనే కన్నా కెమికల్స్వి పిల్లలకి పెడితే అవి ఐ ఇన్ఫెక్షన్స్ ఇంకా చాలా వస్తున్నాయి. సైట్లు కూడా వస్తూ ఉంటున్నాయి. అవి రాకుండా ఉండాలంటే మనం ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవడం మంచిది. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.